నేను క్రైస్తవుడు, యేసుప్రభుని నమ్ముకుంటాడు, గుట్టుగా పోయి వాస్తు అడుగు వస్తాడు, వాస్తు సిద్ధాంతం తెచ్చుకుంటాడు, మా ఇంట్లో ఏ మూల పెరిగిందో చూడయ్యా అని. వాస్తు ప్రకారం 8 దేవతలు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కులు, ఈశాన్య, ఆగ్నేయ, వాయువ్య, నైరుతి 4 దిక్కులు, మొత్తం 8 దిక్కులు. 8 దిక్కుల్ని పాలించే వాళ్ళని అష్టదిక్పాలకులు అంటారు. అంటే 8 దిక్కులకు 8 దేవతలు ఉన్నారు. గృహస్థు కట్టేటప్పుడు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు, ఈశాన్య, ఆగ్నేయ, వాయువ్య, నైరుతి దిక్కులు అన్నిటిని కూడా జాగ్రత్తగా చూసుకొని కట్టాలి. ఏ మూల పెరగకూడదు, ఏ మూల పెరగాలి, ఎక్కడ బరువు ఉండకూడదు, ఎక్కడ బరువు ఉండాలి, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోకపోతే ఆ దిక్కులో ఉన్నటువంటి దేవత కోపం వచ్చి మన ఇంట్లో దుష్ఫలితాలు వచ్చేటట్టు చేస్తారు, జాగ్రత్త అనే పునాది మీద పుట్టిందే వాస్తు. దీన్ని నమ్మి కొంతకాలం అట్ల గొల్లయ్యాం, సొమ్మంత అట్టబోగొట్టుకున్నాం మేమే. మాదైతే ఇంకా కామెడీ, ఇంట్లో గొడవ అయితే చాలు టేబుల్ పట్టండి రా, టేప్ పట్టండి రా అని ఆ మూల గొలవటం, ఈ మూల గొలవటం, ఏదో ఒకటి పాలు కొట్టుకొని కూర్చోవటం. ఏందని అటు చూస్తారు, శుభ్రంగా అసలు ఇల్లే లేకుండా పోయిందిలే. సాక్ష్యం వినండి, నా సాక్ష్యం. అందుకని వాస్తు వట్టి భ్రమ, అది మానవ కపోల కల్పితం, అది వాస్తవం కాదు అనడానికి నిరూపణగా శాంతినగర్లో నేనున్న నివాసంలో పడమర పల్లం పెట్టి, తూర్పు మెరకబెట్టి ఇల్లు కట్టా. వాయువ్యం ఓపెన్ చేసి ఈశాన్యం మూతేసి కట్టా. అదే ఇంట్లో 12 సంవత్సరాలు ఉన్నా. యేసు నామములో ఆశీర్వదించబడ్డా. ఈశాన్యం మూత వేయొచ్చా? వేయొచ్చా? తలకాయ అడ్డం కూపుతున్నారు, మీరు ఒప్పుకుంటున్నారు వేయకూడదని? ఎవడు చెప్పాడు వేయకూడదని? ఏంగా నోరు మంచిదైతే ఊరు మంచిది, హృదయం దేవుని ఎదుట సరైనదైతే దయ్యాల కొంపలో నువ్వున్నా నీ కోసం అది దేవాలయంగా మారింది. మారుస్తాడు దేవుడు, నీతో ఉంటాడు. దేవుడు నీతో ఉంటే నువ్వు ఎక్కడుంటే అక్కడే దేవాలయం. అట్లా కాకుండా హృదయంలో విశ్వాసం లేకుండా దరిద్రపు బుద్ధి పెట్టుకొని, లోభితనం పెట్టుకొని, చెడిపోయిన జీవిత విధానం కలిగి నువ్వు ఎన్ని మూల పగలగొట్టినా, ఎంతమంది సిద్ధాంతం తెచ్చినా దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ లాగే ఉంటావు తమ్ముడు, అట్లనే ఉంటావు చెల్లెమ్మ. కాబట్టి మారాల్సింది వాస్తు, ఇంట్లో పరిస్థితులు కాదమ్మా, హృదయమో బ్రతుకు. ఆ బాబతోళ్ళు ఎవరో తగిలారు ఈరోజు, అందుకే ఈ మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు, జాగ్రత్త. ఆ పిచ్చోళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో. నీకు మండితే లేచి వెళ్ళిపో, ఇంక మళ్ళీ కనపడకు, ప్రాబ్లం లేదు. కాదు, ఇది చెప్పేది కరెక్ట్ అనిపిస్తే కూర్చో ప్రశాంతంగా విను. దేవునికి స్తోత్రం. చెప్పండి, 2 చేతులే చెప్పండి, మీ పని అయిపోయినట్టుంది. చెప్పండి, గట్టిగా చెప్పండి. అది ఇప్పుడు మా ఇల్లు, ఇప్పుడు నేను నివాసం ఉండే ఇల్లు చూడు, ఈశాన్య మూలలో మయ్య సమాధి పెట్టా. ఈశాన్యంలో ఏముంటుందో చూడు మా ఇంటికి. దక్షిణం సరిహద్దు డౌన్ చేసి రేకులు షెడ్ వేసి, ఉత్తరం సరిహద్దు మీద దైవజనులు వస్తే వాళ్ళకి, ఎవరన్నా ఇబ్బందికరమైన స్థితిలో వస్తే వాళ్ళకి సరిపోయినట్టు ఒక బిల్డింగ్ ఏర్పాటు చేశా. దక్షిణం కంటే ఉత్తరం ఎత్తు పెట్టి దాన్ని తీసుకొచ్చి సిద్ధాంతికాన్ని చూపించండి, మెంటలెక్కి బయటికి పోతే అప్పుడు అడగండి. దేవునికి స్తోత్రం కలుగును. ఏమి కొంపరా ఇదని, కానీ అదే కొంపలో దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా ఇష్టం, నా సౌకర్యం. ఏ మూలైనా మూసేస్తా, ఏ మూలైనా ఓపెన్ చేస్తా. నేను చెప్పేది కహానియా, కళ్ళ ముందు సాక్ష్యం ఉంది, చూడండి. ఏముంది? ఉత్తరపు సరిహద్దులో ఎత్తైంది కట్టి దక్షిణాన పల్లం పెడతాడా ఎవరైనా? షాలేం రాజు పెట్టాడు, చూసుకో. ఓకే. ఒకసారి తూర్పు సరిహద్దు మీద కట్టి నైరుతి వైపుకి జరగొచ్చా? పొర్రపాటును కూడా జరగకూడదు. కానీ జరిగి చూపించా నేను. మళ్ళీ పక్కన ఇంకొకటి ఏర్పాటు చేశాం దైవజనుల కోసం. వాస్తు లేదు. 8 దిక్కులకి 8 మంది కాదు, అన్ని దిక్కులకు ఒక్కడే నా దేవుడు. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జేన
వీణతో కొలిచితివి శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటే. రోషం ఉండదు, రోషం ఉండదు, రోషం ఉండొద్దు. తెలుసు అసలు యేసుప్రభు గురించి నీకు? ఆనాటి ఇశ్రాయేలీలు కూడా తెలియచావదు యెహోవా గురించి సరిగా. యెహోవా గురించి వాళ్ళకి తెలియదు, యేసుప్రభు బిడ్డలం క్రైస్తవులోని బిల్డప్పే కానీ మనకు తెలియదు. మనలో చాలామందికి తెలియదు. దేవుడి కృపలు నాకు తెలుసులే, మీలో కూడా చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మంత్రగాళ్ళకి భయపడతారు, వాస్తుకు భయపడతారు, గ్రహ దోషాలంటే భయపడతారు, రాశి ఫలాలు చూసుకుంటారు. చూసుకో పెందలాడిపోదు కానీ చూసుకో. ఒక నిజ క్రైస్తవుడు, సత్క్రైస్తవుడు వీటిని టచ్ కూడా చేయడు, లెక్క కూడా చేయడు. ఒకటే, నేను నా దేవుడు ఒక్కడు నాకు తోడై ఉంటే నాకు ఎదురు ఉండదు. దేవుడు నన్ను విసర్జిస్తే నేనేం చేసి కూడా ముందుకెళ్ళలేననే ఒక్క బుద్ధి తెలిసి ఉంటే తిరిగి ఉండదు. మంత్రాలను కనపరుస్తారు, మాంత్రికుల్ని గొప్పగా మాట్లాడుతుంటారు, దెయ్యాలని గొప్ప చేసి మాట్లాడుతుంటారు, వాస్తు తేడా అంటారు. ఏమంటే సైలెంట్గా ఇతరులు ఫాలో అయిన అన్ని ఆచారాలు. ఎందుకంటే వాళ్ళని చూసి ఈ పునాదులు లేనివాళ్ళు. ఇప్పుడు ఈ లైవ్లో వీక్షించే వాళ్ళు ఎవరన్నా వినేవాళ్ళు కూడా మండిపోతుంటుంది. ఇదే శాలేమన్నా, ఏదో మన బాధలు మనం పడుతున్నాం, ఎందుకు ఆయన వాక్యం చెప్పుకోక. లైవ్లో వాళ్ళు కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ ఇదే ఎందుకు ఏదో తిప్పలు పడుతున్నాను, నేను ఊరుకోను, ముసుగులు ఆగుతా అంతే.